I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. హిస్టోస్కోపీ అంటే ఏంటి, ఎవరికి అడ్వైస్ చేస్తాం, ఇండికేషన్స్ ఏంటి చూద్దాం. హిస్టరస్ అంటే యుట్రస్. హిస్టరోస్కోపీ మనం యుట్రస్ని స్కోప్ ద్వారా ఎవాల్యుయేట్ చేసి దాన్ని విజువలైజ్ చేయడంని హిస్టోస్కోపీ అంటారు. సో జనరల్గా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ఒక స్టేజ్లో కాకపోయినా ఇంకొక స్టేజ్లో హిస్టోస్కోపీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఆల్మోస్ట్ మనం హిస్టోస్కోపీ గోల్డ్ స్టాండర్డ్ అని చెప్పొచ్చు. ఏదైనా సర్వైకల్ లీజన్స్ కానీ యుట్రైన్ లీజన్స్ కనుక్కోవాలంటే ఇట్స్ గోల్డ్ స్టాండర్డ్. సో హిస్టోస్కోపీ ఈజ్ నథింగ్ బట్ విజువల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద సర్వీక్స్ అండ్ యుట్రస్ అనమాట. సో సర్వీక్స్ని యుట్రస్ని త్రూ స్కోప్ ద్వారా విజువల్ ఇన్స్పెక్షన్ చేయడం మనం హిస్టోస్కోపీ అంటాం. సో దీని ఇండికేషన్స్ మల్టిపుల్ ఇండికేషన్స్. మనము జస్ట్ డయాగ్నోస్ చేయడానికి చేస్తే దాన్ని డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ అంటాం. లేదు ప్రాబ్లం ఆల్రెడీ డయాగ్నోస్ అయింది, దాన్ని ట్రీట్ చేయడం ఆపరేటివ్ హిస్టోస్కోపీ అంటాం. సో ఇన్ జనరల్గా ఆల్మోస్ట్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్కి హిస్టోస్కోపీ చేయడం ద్వారా యుట్రస్ ఎలా ఉంది, మనం ఎంబ్రియోస్ ఎక్కడ ప్లేస్ చేయొచ్చు, సో అవన్నీ కౌన్సిల్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఇండికేషన్స్ ఏమంటే ఒకవేళ ఏదైనా సర్వైకల్ లీజన్స్ ఉన్నాయి, వెజనాలు ఏమైనా సెప్టమ్ ఉంది అండ్ యుట్రైన్ లీజన్స్ ఉన్నాయి, అనామలీస్ కానివ్వండి, సెప్టా ఉంది, సెప్టల్ రిసెక్ట్ చేయాలన్నా, పాలిప్స్ రిసెక్ట్ చేయాలన్నా, ఎనీ ఫైబ్రాయిడ్స్ మయోమాస్ రిసెక్ట్ చేయాలన్నా, లేకపోతే అడ్డుగోడలు ఏదన్నా కట్ చేయాలన్నా, ఏదన్నా ఏరియా నుంచి మనకు అబ్నార్మల్ ఏరియా నుంచి బయాప్సీ తీయాలన్నా, లేకపోతే ఎండోమెట్రియం క్లీన్ చేయాలన్నా, క్యూరటాజ్ అంటారు. సో ఇవేం చేయాలన్నా కూడా మనం హిస్టోస్కోపీ అడ్వైస్ చేస్తాం. డయాగ్నోస్టిక్ అండ్ థెరపటిక్ రెండు అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకొంతమందికి ఐయుసిడి అంటాం కదండి, ఇంట్రా యుట్రైన్ డివైస్ లూప్ అంటాం. ఇది ఏదైనా మిస్ప్లేస్ అయ్యి మనము ఓపీడీలో తీయలేకపోయినా, థ్రెడ్స్ కనపడకపోయినా కూడా త్రూ హిస్టోస్కోపీ ద్వారా మిస్ప్లేస్ అయిన ఐయుసిడి మనము తీయడం జరుగుతుంది. ఇంకొంతమందికి ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయి, దాన్ని మనం క్యాన్యులేట్ చేయాలి, ఓపెన్ చేయాలన్నా కూడా హిస్టోస్కోపీ ద్వారా క్యాన్యులా మనము ఇన్సర్ట్ చేసి ట్యూబ్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇది మామూలుగా మనం లాప్రోస్కోపీ హిస్టోస్కోపీ రెండిటి ద్వారా మనం ట్యూబ్స్ క్యాన్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి యాషర్మాన్ సిండ్రోమ్ అంటాం. అంటే రిపీటెడ్ డిఎన్సీస్ వల్ల, రిపీటెడ్ అబార్షన్స్ వల్ల లోపల యుట్రస్లో అన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అతుకులు వచ్చేసి ఉంటాయి, దాన్ని అడెహేషన్స్ అంటాం. సో దాన్ని మనం అడెహెసోలైసిస్ అంటాం. సో అడెహేషన్స్ మనం కట్ చేసి రిమూవ్ చేయాలన్నా కూడా త్రూ హిస్టోస్కోపీ ద్వారా యాషర్మాన్ సిండ్రోము, అడెహెసోలైసిస్ చేయడం జరుగుతుంది. సో ఇంకొంతమందికి థిన్ ఎండోమెట్రియం, సో లోపల పొర గర్భసంచి పొర థిన్ అయ్యండి, మనం ఏదైనా స్టెమ్ సెల్స్ కానివ్వండి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, సబ్ ఎండోమెట్రియం ఇన్ఫ్యూజ్ చేసి ఎండోమెట్రియం గ్రోత్ ఎన్హాన్స్ చేయాలన్నా కూడా త్రూ హిస్టోస్కోపీ ద్వారా మనం చేయొచ్చు. సో ఆల్మోస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి, త్రూ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ హిస్టోస్కోపీ అనేది ఈజ్ వెరీ గుడ్ ప్రొసీజర్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు డే కేర్ ప్రొసీజర్. సో మార్నింగ్ అడ్మిట్ అవ్వడం, ప్రొసీజర్ చేయడం, ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. మినిమల్ కాంప్లికేషన్స్, మ్యాక్సిమం లోయర్ అబ్డామినల్ పెయిన్, స్పాటింగ్ అవ్వడము, కొంచెం ఏదైనా వితౌట్ యాంటీబయాటిక్ కవరేజ్ లేకపోతే పేషెంట్ హిస్టరీని బట్టి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో భయపడాల్సిన కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్లో కొంచెం పర్ఫరేషన్ అయ్యే ఛాన్సెస్, ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి డిసడ్వాంటేజెస్. బట్ డిసడ్వాంటేజెస్ కంటే అడ్వాంటేజెస్ ఎక్కువ. త్రూ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్, సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి హిస్టోస్కోపీ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఎనీ యుట్రస్ లీజన్స్ కానివ్వండి, సర్వైకల్ లీజన్స్ కానివ్వండి, ఇది గోల్డ్ స్టాండర్డ్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ.